ఒక కారు కొంటున్నాం, మంచి నెంబర్ కావాలి. ఒక ప్లాట్ కొనుక్కుంటున్నాం, మంచి నెంబర్ కావాలి. ఓ హౌస్ కొనుక్కుంటున్నాం, మంచి పేరు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేంట్లో చేయాలి? వీటికి పర్ఫెక్ట్ లెక్కలు ఉంటాయండి. అందరికీ ఒకలాగా ఉంది. అందరికీ ఇష్టపడిందని మీకు కూడా ఇష్టపడుతుందా? నో. అందరికీ 1 నెంబర్ పడిందని మీ నెంబర్ కూడా ఒకటేనా? నో. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో, మీకు బాగా కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏమిటి, ఆ నెంబర్ని మాత్రమే లైఫ్ అంతా వాడుకోండి. మధ్యలో కుప్పి గంతులు వేసి 6 నా లక్కీ నెంబర్ అన్నాడు అని చెప్పి 6 మీదకి వెళ్ళిపోవటం, ఆ 6 తోటి ఏదో ఒకటి తీసుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం చేయకండి. మీరు ఒక నెంబర్ని ఫాలో అవుతున్నారు అంటే మీరు బైండ్ అయిపోండి. మీకు ఊహ తెలిసిన తర్వాత, లేకపోతే ఒక 30 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ లక్కీ నెంబర్ ఇది అని మీకు తెలిసినప్పుడు ఆ లక్కీ నెంబర్ని ప్రతి దగ్గర వాడేసేయండి. మీరు ఎంత వాడితే దానికి అంత బలం పెరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లక్కీ నెంబర్ ఎప్పుడు మనకి నష్టాన్ని ఇవ్వదు. ఆఖరికి డెడ్లియెస్ట్ యాక్సిడెంట్లోంచి కూడా మన కారులో లక్కీ నెంబర్ ఉంటే మనం బయట విసిరేపడతామండి. కాలో చెయ్యో విరిగిన లైఫ్ అయితే ఉంటుందిగా మనకి. లక్కీ నెంబర్ ఇది చేయగలుగుతుంది. కాబట్టి లక్కీ నెంబర్స్ అందరికీ కామన్గా ఉండవు. అందరికీ చాలా బాగున్నటువంటి కొన్ని నెంబర్లు మనకి బాగుండవు. మన నెంబర్ మాత్రమే మనకి లక్నిస్తుంది. మన నెంబర్ మాత్రమే మనకి ధనాన్ని ఇస్తుంది. మన నెంబర్ మాత్రమే మనకి లైఫ్ని ఇస్తుంది. కాబట్టి నా నెంబర్ ఏంటి, అదే నాకు ఇస్తుంది. మీ నెంబరు నాకేమీ ఇవ్వదు. ఈ క్లారిటీ ఉంటే మనం మన నెంబర్ని చక్కగా వాడేసుకోవచ్చు.